అల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పి లోయలో పడిపోయింది. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తుండగా ఆ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ఉన్నారు. 8 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. భద్రాచలం నుంచి అన్నవరం ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదం అయితే జరిగింది. చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు అలానే బెంగళూరులో ఉంటున్నటువంటి కొంతమంది భక్తులు మొత్తం కూడా ఇటు ఉత్తరాంధ్ర వైపు ఉన్నటువంటి ఆలయాలు కావచ్చు ఆ ప్రాంతాలని సందర్శించే దానికోసం బయలుదేరారు. అందులో భాగంగానే వారు చింతూరు భద్రాచలం మార్గంలో ప్రయాణం సాగుతోంది. ఇదే సమయంలో అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఘాట్ రోడ్డు, దీనికి తోడుగా దట్టమైనటువంటి పొగమంచు కూడా కమ్మేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతం అంతా 4, 5, 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా అటు ముందు వెళ్తున్నటువంటి వాహనాలు కానీ మలుపులు కానీ గుర్తించలేనటువంటి పరిస్థితులు ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అనేటువంటిది ఇప్పటి వరకు ఒక ప్రాథమిక అంచనా. మొత్తం కూడా మృతులు ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు. ఈ మృతుల సంఖ్య పెరగబోతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే కొంతమందిని కుటాహుటిన భద్రాచలం కావచ్చు చింతూరు వైపు ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించారు. దాదాపుగా 4 అంబులెన్సులను అక్కడికి పోలీసులు రప్పించారు. వీటితో పాటుగా పోలీస్ వెహికల్స్ కూడా ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం కూడా ప్రత్యేక వాహనాలను అక్కడికి పంపడం జరిగింది. క్షతగాత్రులను అయితే మాత్రం ఇప్పటికే అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి. మాక్సిమం వీలైనంత తొందరగా వారికి మెరుగైన వైద్యం అందించే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎటువైపుకు ఇటు చింతూరు వైపు వెళ్లాలన్నప్పటికీ లేదా భద్రాచలం వైపుకు వెళ్లాలన్నా కూడా చాలా సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. చింతూరుకు ప్రమాదం జరిగినటువంటి ఒక ప్రాంతానికి డిస్టెన్స్ కొంత తక్కువ అయినప్పటికీ ప్రయాణ సమయం మాత్రం గంట పైగా ఉండేటువంటి అవకాశం ఉంది. దీంతోనే ప్రస్తుతం సమస్య ఏర్పడింది. దానికి తోడుగా ప్రమాదం జరిగిన తర్వాత ఆ మార్గంలో ఆ ప్రాంతంలో రాకపోకలకు కూడా కొంత అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి. దీంతో అటు సహాయక చర్యలకు కూడా కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇటు పోలీస్ యంత్రాంగం కానీ వైద్య బృందాలు అక్కడికి చేరుకొని ఎప్పటికప్పుడు కూడా సహాయం అందించేటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మనం చూస్తున్నాం ఏదైతే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఇది. ఈ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సులు ఇప్పటికే వారు అన్నవరం కావచ్చు ఇతర ప్రాంతాల్లో దర్శనాలు కూడా ముగించుకొని బయలుదేరారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని ఇటు చింతూరు కలెక్టర్ కావచ్చు, ఎస్పీ అలానే మిగిలినటువంటి ఇటు భద్రాచలం కానీ లేదా మిగిలినటువంటి రాజమండ్రి వీళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వీళ్ళనంత తొందరగా వారికి సహాయక చర్యలు అందాలని చూస్తున్నారు. ఎందుకంటే కోటప్పకొండ ప్రాంతం నుంచి కూడా వారి యొక్క ప్రయాణం మొదలైంది. విఘ్నేశ్వర ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సుగా ఇది చూస్తున్నారు. AP 39 UM 6543 అనేటువంటి బస్సు నెంబర్ ఇది. ఈ బస్సులో కూడా మొత్తం 35 మంది ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం. వీలైనంత మేర అందరినీ కూడా సేవ్ చేసేదానికి మిగిలినటువంటి క్షతగాత్రుల్ని కాపాడేటువంటి ప్రయత్నం అయితే మాత్రం ప్రస్తుతం జరుగుతుంది ఆమెని. అందులో భాగంగానే అధికారులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఆమెని. అయితే శ్రీహరి, మరి ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలుసాయా? ఇప్పటి వరకు అయితే మాత్రం ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో ఒక స్పష్టత కారణం ఇదే అనేటువంటి విషయాన్ని అయితే మాత్రం ఇంకా ఒక అంచనాకు రాలేకపోతున్నారు పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం. ఎందుకంటే సహాయక చర్యల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు పోలీసు యంత్రాంగం కావచ్చు, అట్లనే వైద్య బృందాలు, అట్లనే రోడ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వారందరూ కూడా. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క ప్రమాదం పైన ఆయన తన యొక్క అధికార యంత్రాంగంతో కూడా మాట్లాడుతున్నారు. ప్రమాదానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఆరా తీశారు. గాయపడినటువంటి వారందరికీ కూడా వీలైనంత తొందరగా వైద్య సేవలు అందించాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. కాబట్టి ఉన్నతాధికారులు కూడా సహాయక చర్యలపైన ఇప్పటి వరకు పూర్తిగా నిమగ్నమయ్యారు. అన్ని శాఖల అధికారులు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలనేటువంటి దృష్టి ప్రస్తుతం ఉంది. సహజంగా కూడా ఈ ప్రాంతం అంతా తీవ్రమైనటువంటి ఘాటు ఎక్కువ ఉండేటువంటి ఘాట్ ప్రాంతం ఇది. కాబట్టి దానికి తోడుగా చలి మంచు ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సమయంలో ఈ ప్రమాదం జరిగింది ఒక అంచనాకి. ఎందుకంటే సహజంగా ట్రావెల్స్ వెళ్ళేటువంటి బస్సులు ఈ మార్గంలో రెగ్యులర్ గా ప్రయాణిస్తున్నటువంటి వారికి కొంత అంచనా ఉంటుంది. అలానే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బస్సులకి పూర్తి స్థాయిలో ఈ రూట్ల పైన అవగాహన
ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈ ప్రమాదం ఏమైనా సంభవించిందా? ఎందుకంటే ఆ అంచనా వేయకపోవడం, లేదా అక్కడ స్పీడ్ కంట్రోల్ చేయలేకపోవడం, అలానే మంచు కారణంగా ముందు వెహికల్స్ ని కానీ ముందు మలుపును కానీ గుర్తించలేనటువంటి పరిస్థితుల్లోనే ఇది బస్సు లోయలో పడింది అనేటువంటిది కూడా ఇప్పటి వరకు ప్రాథమికంగా అనిపిస్తుంది. కానీ ఇంకా పూర్తిగా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, అదే ఒకవేళ బ్రేక్స్ లాంటివి ఏమైనా ఫెయిల్ అయినాయా, లేకపోతే ఏం జరిగింది అనేది మాత్రం తెలియాలి. ఎందుకంటే ఇది జరిగింది తెల్లవారుజాము సమయంలో జరిగినటువంటి పరిస్థితి. అర్ధరాత్రి దాటిన తర్వాత సో సహజంగా కూడా దూర ప్రాంతాలకు టూర్స్ కు వెళ్లేటువంటి బస్సులన్నీ కూడా వీలైనంత తొందరగా అంటే ఎక్కువ సమయం ఆపి లేదా అక్కడ ఆ ప్రాంతాల్లో ఉండకుండా వాళ్ళు అనుకున్నటువంటి రూట్ మ్యాప్ ప్రకారం సహజంగా ప్రయాణం సాగిస్తుంటారు. కానీ ఇందులో భాగంగానే ఈ రూట్ లో కూడా వస్తున్నారు అనేది మాత్రం తెలుస్తోంది. కానీ ఆ డ్రైవర్ కు ఉన్నటువంటి అంచనా కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రయాణికులను కావచ్చు, మిగిలినటువంటి వాళ్ళని కూడా విచారిస్తున్నారు. విచారించిన తర్వాత ఖచ్చితంగా దీనిపైన మాత్రం స్పష్టత రాబోతుంది అని. అయితే శ్రీహరి, మరి ఈ ప్రమాదంపై హోంమంత్రి అనిత కూడా పోలీసులను అడిగి వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, హోంమంత్రి అనిత వీరందరూ కూడా ఈ ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో కూడా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇంకొక వైపు పోలీసులను కూడా ఆరా తీశారు. సో ఇంటెలిజెన్స్ వాళ్ళని కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వారికి కూడా పూర్తి స్థాయిలో మనం కూడా సంప్రదించాము. దీని గురించినటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకునే దానికి ప్రయత్నించినప్పుడు కూడా వారికి వచ్చినటువంటి సమాచారం కూడా దాదాపు 8 మంది అధికారికంగా మృతి చెందారు. ఇంకా చాలా మంది గాయపడినటువంటి పరిస్థితి. సో వారి పట్ల మృతి చెందినటువంటి వారే కాకుండా గాయపడినటువంటి వారికి వీళ్ళని తొందరగా వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది మాత్రమే భావించారు. సో కాబట్టి అధికారుల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఇదే. ఎందుకంటే పూర్తిగా వాళ్ళకి ఒక క్లారిటీ రావాల్సింది. అక్కడి నుంచి ఏదైతే ప్రస్తుతం ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు అక్కడ. ఎందుకంటే అలాంటి దట్టమైనటువంటి అటవీ ప్రాంతం కాబట్టి అక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు. వారు కూడా నేరుగా చింతూరుకు వచ్చిన తర్వాత ఆ సమాచారాన్ని చేరవేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు వరకు అయితే మాత్రం అంటే మాక్సిమం ఆ ప్రమాదంలో నుంచి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా బయటకు తీశారు. వారు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే సమాచారం కూడా అందుతోంది. సో మొత్తానికైతే మాత్రం వీరందరికీ ఇటు చింతూరు కావచ్చు, భద్రాచలంలో వైద్య సేవలు అందించే దానిపైన ప్రస్తుతం ఫోకస్ కూడా పెట్టారు. ఖచ్చితంగా వారికి మంచి మెరుగైన వైద్యం అందితే మాత్రం మృతుల సంఖ్య పెరగదు అనేటువంటిది ఒక ధీమా కూడా కొంత ఉన్నప్పటికీ, కానీ తీవ్రత దృష్ట్యా మాత్రం ప్రమాదం జరిగినటువంటి తీవ్రత చూస్తే మాత్రం చాలా ఆందోళన కలిగిస్తున్నది. ఆ ప్రాంతం అంతా కూడా ఒకవైపు ఆహాకారాలు చోటు చేసుకున్నాయి. సో దీంతో పూర్తి స్థాయిలో ఒక అంచనాకైతే రాలేదు. సో మృతుల సంఖ్య మాత్రం కొంత పెరిగే ఛాన్స్ మాత్రం ఉంటుంది అనేది మాత్రం ఇప్పటి వరకు అటు అధికారులు కావచ్చు, ప్రభుత్వానికి కూడా అందుతున్నటువంటి సమాచారం అని మాత్రం చెప్పొచ్చాము. అదేవిధంగా శ్రీహరి, మరి ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 13కి చేరినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? సో ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూస్తుంటే ప్రమాదానికి సంబంధించినటువంటి విషయం పైన సో వస్తున్నటువంటి సమాచారం, ఎందుకంటే కొంతమంది పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. అంబులెన్స్ లో నుంచి వారిని ప్రమాద ప్రాంతం నుంచి అంబులెన్స్ లకు ఎక్కించేటప్పుడు కూడా వారిలో చాలా మంది అచేతనంగా పడి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వారందరినీ వీలైనంత తొందరగా వైద్య సేవలు అందించాలనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంతమంది మృతి చెందారు అనేది మాత్రం తెలుస్తుంది. అందుకే మొదటి నుంచి కూడా మనం ఈ విషయాన్ని బ్రేక్ చేసినప్పటి నుంచి కూడా మనం చెప్తూనే వస్తున్నాం, మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశమే ఉందనేది. సో ఖచ్చితమైనటువంటి నెంబర్ విషయం. సో తొలికైతే మాత్రం మనకు దాదాపుగా 15 మంది వరకు చనిపోయి ఉండవచ్చు అనేటువంటిది సమాచారం వచ్చింది. కానీ అధికార యంత్రాంగానికి అందుతున్నటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని మనం దాదాపు 8 మంది చనిపోయారని ఇచ్చాం. కానీ మృతుల సంఖ్య మాత్రం పెరుగుతుంది. సో మనకు ఫస్ట్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం చూస్తే దాదాపు 15 మంది వరకు, ఎందుకంటే ప్రమాద తీవ్రత అలాంటిది కాబట్టి 15 మంది వరకు చనిపోయి ఉంటారు అనేటువంటిది ఫస్ట్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. చూడాలి, ఎందుకంటే ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే మాత్రం అధికారికంగా 8 మంది అనేటువంటి విషయాన్ని స్పష్టత చేశారు అధికారులు కూడా. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా మంది ఇప్పుడిప్పుడే అక్కడ ప్రాంతానికి చేరుకుని మళ్ళీ రిటర్న్ కూడా వస్తున్నారు. మన ప్రతినిధులు కూడా ప్రమాద ప్రాంతానికి వెళ్లి సమాచారం అందిస్తున్నారు. కాబట్టి మృతుల సంఖ్య అయితే మాత్రం పెరుగుతుందనేది, పెరిగే ఛాన్స్ ఉందనేది మాత్రం అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.